గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. షేక్ హసీనా పరార్, బంగ్లాదేశ్లో సైనిక పాలన, ఉన్న ఫలంగా రాజీనామా చేసి ఆర్మీ విమానంలో భారత్కు రాజకీయ ఆశ్రయం కోసం అర్ధరాత్రి బ్రిటన్కు పయనం. ఫ్రీడమ్ ఫైటర్ల పిల్లలకు 30% కోటాపై తీవ్రమైన నిరసనలు. ఆర్మీ హెచ్చరికతో ఒక్క పూటలోనే కుప్పకూలిన అవామీ లీగ్ సర్కార్, తాత్కాలిక సర్కార్ ఏర్పాటు చేస్తాం. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ హింసకు ముగింపు పలకాలని నిరసనకారులకు పిలుపు. యూపీలోని ఎయిర్ బేస్లో హసీనాను కలిసిన దోవల్. విధంగా ఇక్కడ బంగ్లాదేశ్ ప్రధాని అధికారిక నివాసం పైకి ఎక్కిన ఆందోళనకారులు. విధంగా బంగ్లాదేశ్లో ఆందోళనకారుల నిరసనలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఏకంగా ముఖ్యంగా బంగ్లాదేశ్ ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేసి ఏకంగా ఇండియాకు వచ్చేసినట్టుగా చెప్పుకోవచ్చు. దాని కారణంగా బంగ్లాదేశ్లో సైనిక పాలన ఏర్పాటు చేసి ఉన్నపలంగా రాజీనామా చేసి ఆర్మీ విమానంలో భారత్ కంట రాజకీయ ఆశ్రయం కోసం అర్ధరాత్రి బ్రిటన్కు పయనం. రాజకీయ ఆశ్రయం కోసం అర్ధరాత్రి బ్రిటన్కు పయనమైంది. అక్కడి నుంచి తిరిగి ఇండియాకు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఫ్రీడమ్ ఫైటర్ల పిల్లలకు 30% కోటాపై తీవ్రమైన నిరసనలు. ఫ్రీడమ్ ఫైటర్ల పిల్లలకు 30% కోటాపై తీవ్రమైన నిరసనలు మొదలైన కారణంగా ఈ విధంగా ఏకంగా పెద్ద ఎత్తున నిరసనలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ నిరసనలను అదుపు చేయలేక ఇక్కడ ఏకంగా ప్రధాని తన పదవికి రాజీనామా చేసి ఇక్కడ భారత్కు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ కారణంగా ఇక్కడ బంగ్లాదేశ్లో సైనిక పాలన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సైనికాధిపతే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా సర్కారు ఒక పూటలోనే కుప్పకూలింది. దేశంలో నెల రోజులుగా జరుగుతున్న నిరసనలు పతాక స్థాయికి చేరడం సోమవారం దేశంలో నెల రోజులుగా జరుగుతున్న నిరసనలు పతాక స్థాయికి చేరడం సోమవారం సైన్యం రంగంలోకి దిగడంతో ప్రధానమంత్రి పదవికి హసీనా రాజీనామా చేశారు. ఆ వెంటనే దేశం విడిచి వెళ్ళిపోయారు. దేశ పాలన బాధ్యతలను తమ చేతిలోకి తీసుకుంటున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఫకార్ ఉజ్ జమాన్ ప్రకటించారు. దీంతో షేక్ హసీనా 76 నేతృత్వంలోని అవామీ లీగ్ సర్కారు 15 ఏళ్ల పాలనకు ఒక్క పూటలోనే తెరపడినట్లయింది. ఈ విధంగా 15 సంవత్సరాల నుంచి హసీనా ఆధ్వర్యంలోనే బంగ్లాదేశ్లో ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిరసనల కారణంగా అదుపు చేయలేక ఇక్కడ సైనిక ఆర్మీ చీఫ్ ఆర్మీ మొత్తం ఇక్కడ రంగంలోకి దిగినట్టుగా చెప్పుకోవచ్చు. దాని ద్వారా ఇక్కడ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఆమె భారత్కు వచ్చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆర్మీ సైనికాధిపతి ఇక్కడ ఫకార్ ఉజ్ జమాన్ ఇక్కడ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అక్కడ చర్యలు తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రధాని నివాసం లూటీ. షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆర్మీ కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా వేలాది మంది నిరసనకారులు ఢాకాలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం గణబాబన్ భవనంలోకి చొరబడి లూటీ చేశారు. కొందరు ఫర్నిచర్ను ధ్వంసం చేస్తూ విధ్వంసానికి పాల్పడగా మరికొందరు టీవీలు, సూట్ కేసులు, ఇతర వస్తువులు ఏవి దొరికితే అవి పట్టుకుపోయారు. కొందరు కిచెన్లోకి వెళ్ళి చికెన్, ఫిష్, ఇతర వంటకాలను తింటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంకొందరు హసీనా వినియోగించిన బెడ్రూమ్కు వెళ్ళి బెడ్పై పడుకొని పోజులు ఇస్తూ, మరికొందరు స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ వీడియోలు తీసి పోస్ట్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హసీనా తన అధికారిక నివాసం నుంచి ఆర్మీ హెలికాప్టర్లో వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ విధంగా ఇక్కడ ప్రధాని నివాసం లూటీ. ఇక్కడ ఆందోళనకారులు ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టి అందులో ఇక్కడ భవనంలోకి చొరబడి ఇక్కడ వివిధ పరికరాలను తీసుకెళ్ళినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆమె నివాసాన్ని వాడుతున్నట్టుగా ఇక్కడ ఆందోళనకారులు చెప్పుకోవచ్చు. ఆమె హెలికాప్టర్లో దేశం నుంచి వస్తుంటే కూడా ఆ వీడియోలన్నీ ఇక్కడ సోషల్ మీడియాలో సందర్భించిన ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారులు చుట్టుముట్టిన సందర్భంగా వీడియోలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్లు డమాల్. ఒక్క రోజులో 15 లక్షల కోట్ల సంపద ఆవిరి. సెన్సెక్స్ 2222, నిఫ్టీ 660 పాయింట్లు డౌన్. భయపెట్టిన అమెరికా ఆర్థిక మాంద్యం వార్తలు. జపాన్ రేట్ హైక్ నిర్ణయాలు ఎఫెక్ట్ చూపిన ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ వాతావరణం. గ్లోబల్ మార్కెట్లోనూ భారీ పతనాలు.
విధంగా ఇక్కడ స్టాక్ మార్కెట్లు డమాల్ ఇక్కడ అమెరికాలో నిరుద్యోగం అంచనాల కంటే పెరుగుతున్న కారణంగా ఆర్థిక మాంద్యానికి దారితీసే విధంగా ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ స్టాక్ మార్కెట్లు అన్ని నష్టాల బారిన పడుతున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ అదేవిధంగా జపాన్లో వడ్డీ రేట్లు అధిక మొత్తంలో పెరుగుతున్న కారణం ఒకటి, అదేవిధంగా ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో కూడా ఇక్కడ స్టాక్ మార్కెట్లు పతనానికి కారణాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్లు చుక్కలు చూపించాయి, రక్త కన్నీరు తెప్పించాయి. 2 రోజుల హాలిడేస్ తర్వాత తిరిగి సోమవారం ఓపెన్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ, మిడ్ క్యాష్ ఇండెక్స్లు సహా దాదాపు అన్ని సెక్టార్ల స్టాక్స్ భారీగా క్రాష్ అయ్యాయి. ఒక్క రోజులోనే 15 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్లకు మండే బ్లాక్ మండేగా మిగిలింది. అమెరికాను ఆర్థిక మాంద్యం చుట్టుముడుతున్నదన్న వార్తలు, జపాన్ తీసుకున్న రేటు హైక్ నిర్ణయాలు, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం మార్కెట్ను షేక్ చేసింది. నిఫ్టీ ఏకంగా 2.5% పైగా పతనమైంది. 660 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇంట్రాడేలో ఒక దశలో నిఫ్టీ ఇండెక్స్ 23,900 దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 2,222.74% పాయింట్లు క్రాష్ అయింది. మన స్టాక్ మార్కెట్లు మాత్రమే కాదు, గ్లోబల్ మార్కెట్లన్నీ సోమవారం భారీ నష్టాలు చవిచూశాయి. జపాన్ నికాయ్ 13% పతనమవగా సౌత్ కొరియా కొస్సి 9% నష్టపోయింది. షాంఘై, చైనా మార్కెట్లు 1.50% వరకు పడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు ఇదే బాటలో ట్రేడ్ అయ్యాయి. యుఎస్ డౌ జోన్స్, నాస్డాక్, S&P ఇండెక్స్లు 3% వరకు నష్టపోయాయి. ఈ విధంగా ఇక్కడ వివిధ పాయింట్లు దిగువకు చేరినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టాక్ మార్కెట్లు పతనానికి గురై 15 లక్షల కోట్లు నష్టంలో కూరుకుపోయినట్టుగా స్టాక్ మార్కెట్లు చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా దానికి సంబంధించి ముఖ్యంగా అమెరికాలో నిరుద్యోగం పెరుగుతున్నది, అదేవిధంగా జపాన్ వడ్డీ రేట్లు హైక్ చేయడం, అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు జరిగే అవకాశం జరుగుతున్న నేపథ్యంలో వివిధ ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు ఇక్కడ స్టాక్ మార్కెట్ల పతనానికి. నేడు జయశంకర్ సార్ జయంతి. యావత్ తెలంగాణను ఒక్కతాటి మీద నడిపించి స్వరాష్ట్ర కాంక్షను రగిలించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరు చేసిన తెలంగాణ జాతిపిత మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇవాళ సార్ జయంతి. ఇక్కడ జయశంకర్ జయంతి జరుపుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈరోజు నేడు రెండు పథకాలు చేజారే. పారిస్ గేమ్స్లో ఇండియా ఒకే రోజు 2 పథకాలను రెండు పథకాలు చేజారే. పారిస్ గేమ్స్లో ఇండియా ఒకే రోజు 2 పథకాలు కొద్దిలో చేజార్చుకుంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ కాంస్య పథక పోరులో లక్ష్య సేన్ మలేషియాకు చెందిన లీజీ జియా చేతిలో ఓడిపోయాడు. షూటింగ్ స్కిట్ మిక్స్డ్ టీం కూడా కాంస్య పోరులో ఓడింది. ఈ విధంగా చెరువులో ఉన్న 2 పథకాలు చేజారినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఫైనల్కు చేరి ఇక్కడ పథకాలు ఓడిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. దాని ద్వారా 2 పథకాలు చేజారినట్టుగా చెప్పుకోవచ్చు పారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్ కారణంగా. ఒక్కో స్కూలుకు 3,000 నుంచి 20,000 సర్కారు బడుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు గ్రాంట్స్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. స్టూడెంట్ల సంఖ్యను బట్టి ఒక్కో స్కూల్కు ప్రతి నెల 3,000 నుంచి 20,000 దాకా గ్రాంట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇక్కడ ఒక్కో స్కూల్కు 3,000 నుంచి 20,000 వరకు మంజూరు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి సానుకూలంగా స్పందించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పారిశుద్ధ్యం స్కూల్ పరిశుభ్రంగా ఉంచే విధంగా ఇక్కడ చర్యలు తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి విద్యార్థులను బట్టి ఒక్క స్కూల్కు 3,000 నుంచి 20,000 అందిస్తున్నట్టుగా ప్రభుత్వ పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, ఇతర ప్రతినిధులు. హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ 10 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఏర్పాటు, 15,000 మందికి జాబ్స్. సీఎం రేవంత్ అమెరికా టూర్లో కుదిరిన ఒప్పందం. కాగ్నిజెంట్ కంపెనీకి తగిన మద్దతు ఇస్తాం. సెంటర్ ఏర్పాటుతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం. సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ టెక్ కంపెనీల చూపు హైదరాబాద్ వైపు. మంత్రి శ్రీధర్ బాబు, సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. కంపెనీ సీఈఓ రవికుమార్. రాష్ట్రంలో ఏఐ, మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్పై కాగ్నిజెంట్ ఫోకస్. రాష్ట్రంలో ఏఐ, మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్పై కాగ్నిజెంట్ ఫోకస్. ఈ విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో కాగ్నిజెంట్ సీఈఓని కలిసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సీఎం కాగ్నిజెంట్ సీఈఓ కంపెనీ ప్రతినిధులతో కలిసి చర్చించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కొత్తగా కాగ్నిజెంట్ కంపెనీని 10 లక్షల స్క్వేర్ ఫీట్ల చదరపు అడుగుల
విస్తీర్ణంలో ఇక్కడ దీన్ని కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే కాగ్నిజెంట్ కంపెనీ ఉన్న మరొక కంపెనీని కొత్తగా స్థాపించబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ చర్చలు జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ 20,000 మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు కొత్తగా కల్పించే విధంగా ఇక్కడ ఇక్కడ అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ దీని సందర్భంగా మంత్రి సీఎం రేవంత్ రెడ్డి వివిధ ముఖ్య నేతలు హాజరైనట్టుగా ఇక్కడ కలిసి చర్చించినట్టుగా చెప్పుకోవచ్చు. సీఎం శాంతి కుమార్ కూడా హాజరైనట్టుగా చెప్పుకోవచ్చు. ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో తన సేవలను భారీగా విస్తరించేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్లో దాదాపు 15,000 మందికి ఉపాధి కల్పించేలా కొత్త సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 20,000 మంది ఉద్యోగులు ఉండేలా 10 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఈ సెంటర్ను స్థాపించనుంది. విధంగా ఇక్కడ కాగ్నిజెంట్ కంపెనీని హైదరాబాద్లో కొత్తగా 10 లక్షల చదరపు విస్తీర్ణంలో ఈ కంపెనీని కొత్తగా నిర్మించబోతున్నారు. దానికి సంబంధించి చర్చలు జరిగినట్టుగా అమెరికాలో తెలుసుకోవచ్చు. పురిటిగడ్డ రుణం తీర్చుకోండి, తెలంగాణలో పెట్టుబడి పెట్టండి, మీరు పెట్టే ప్రతి రూపాయికి నాది గ్యారంటీ. న్యూజెర్సీలో ఎన్ఆర్ఐలతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ పురిటిగడ్డ ఇండియా నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి అమెరికాలో సెటిలర్లను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పుట్టినగడ్డ రుణం తీర్చుకోండి, మీ రుణం మీరు పెట్టే ప్రతి రూపాయికి నాది గ్యారంటీ అన్నట్టుగా ఇక్కడ అమెరికాలో సెటిల్ అయిన తెలంగాణ వాసులకు దిశానిర్దేశం సూచించినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా న్యూజెర్సీలో ఎన్ఆర్ఐలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు. స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా న్యూజెర్సీ సభలో సీఎం ప్రకటన. ఇక్కడ న్యూజెర్సీ సభలో సీఎం ప్రకటించారు. ఇక్కడ స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రాను నియమించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ మధ్య వార్ టెన్షన్, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, ప్రతీకారం తీర్చుకుంటామంటున్న ఇరాన్, హమాస్ హెజ్బొల్లాతో కలిసి దాడికి నిర్ణయం, తగ్గేదేలే అంటున్న ఇజ్రాయెల్, దాడులను తిప్పికొడతామన్న ప్రధాని నేతన్యాహు, ఇజ్రాయెల్కు అండగా అమెరికా, పశ్చిమాసియాలో బలగాల మోహరింపు. విధంగా ఇజ్రాయెల్ మధ్య వార్ టెన్షన్ నెలకొంది. ఇక్కడ వచ్చే రోజులలో ఇక్కడ యుద్ధం పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇరాన్పై చేసిన ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇరాన్కు అమెరికా సపోర్టు అందిస్తున్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. మిసైళ్ల దాడులు, బాంబు పేలుళ్లతో పశ్చిమాసియా దద్దరిల్లుతున్నది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా, హెజ్బొల్లా మిలిటరీ కమాండర్ షాద్ షుక్రు హత్యతో 2 దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 2 చనిపోవడానికి ఇజ్రాయెలే కారణమంటూ ఇరాన్ మండిపడుతున్నది. ఈ విధంగా ఇరాన్కు సంబంధించిన హమాస్ అధినేత హానియాను హత్య చేసిన ఇజ్రాయెల్ సైనికులు హత్య చేయడం జరిగింది. ఈ కారణంగా ఇక్కడ హెజ్బొల్లాను కూడా ఇరాన్కి సంబంధించిన నేతనే హత్య చేయడం జరిగింది. ఇజ్రాయెల్ వల్లనే ఈ 2 నేతలను కోల్పోయామన్నట్టుగా ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే దిశగా పయనిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇవి 2 దేశాల మధ్య యుద్ధం పెద్ద ఎత్తున నెలకొనే సందర్భం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. మేడిగడ్డ కుంగిన కేసులో కేసీఆర్కు కోర్టు నోటీసులు. వచ్చే నెల 5న హాజరవ్వాలని భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలు. హరీష్ రావుతో పాటు మరో 6గురికి కూడా నోటీసులు అందుకున్న వారిలో రజత్ కుమార్, స్మితా సబర్వాల్, మెగా కృష్ణారెడ్డి. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని భూపాలపల్లి వాసి పిటిషన్. ఇక్కడ 1000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని భూపాలపల్లి వాసి ఇక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించి కేసీఆర్కు, హరీష్ రావుకు మొత్తం 6గురికి కోర్టు నోటీసులు పంపించినట్టుగా చెప్పుకోవచ్చు. మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగిన అవకతవకల వల్ల ఇక్కడ భూపాలపల్లి వాసి వేసిన పిటిషన్కు ఈ విధంగా ఇక్కడ కేసీఆర్కు, హరీష్ రావుకు పిటిషన్లు అందినట్టుగా చెప్పుకోవచ్చు. కేసుకు సంబంధించి నోటీసులు అందించినట్టుగా చెప్పుకోవచ్చు. వచ్చే నెల 5న హాజరవ్వాలని భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్, హరీష్ రావు, మిగతా 6గురికి కూడా మొత్తం 6గురికి ఇక్కడ నోటీసులు అందినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ రజత్ కుమార్, స్మితా సబర్వాల్, మెగా కృష్ణారెడ్డి కూడా ఇందులో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు మరో 6గురికి భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేశారు. భూపాలపల్లి వాసి పిటిషన్ వేసిన సందర్భంగా భూపాలపల్లి జిల్లా కోర్టు ఇక్కడ కేసీఆర్, హరీష్ రావు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగిన హరీష్ రావు మీద, అదేవిధంగా స్మితా సబర్వాల్, రజత్ కుమార్
మెగా కృష్ణారెడ్డికి కూడా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి ఇక్కడ నోటీసులు అందడం జరిగింది కేసీఆర్కు హరీష్ రావుకి. ఈ విధంగా వచ్చే నెల 5న హాజరవ్వాలన్నట్టుగా ఇక్కడ జిల్లా కోర్టు కేసీఆర్ హరీష్ రావులకు నోటీసులు అందించినట్టుగా చెప్పుకోవచ్చు. కోచింగ్ సెంటర్ల డెత్ ఛాంబర్ల స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతారా? సుప్రీంకోర్టు ఆగ్రహం. ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ వ్యవహారంపై విచారణ. ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు. ఎలాంటి నిబంధనలు రూపొందించారో చెప్పాలని ఆదేశం. అవసరమైతే కోచింగ్ సెంటర్లను మూసేస్తామని హెచ్చరిక. భద్రతా ఏర్పాట్లు చేసే వరకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించుకోవాల్సి ఉంటుందని కామెంట్. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఇక ఎలాంటి నిబంధనలు అసలు కేంద్రంలో ఇక్కడ ఢిల్లీలో ఎలాంటి నిబంధనలు ఇచ్చారు ఈ కోచింగ్ సెంటర్లు అన్నట్టుగా ఇక్కడ కోచింగ్ సెంటర్ల డెత్ సెంటర్ల అన్నట్టుగా ఇక్కడ డెత్ ఛాంబర్లు అన్నట్టుగా కోచింగ్ సెంటర్లను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడతారా అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్పై స్టడీ సర్కిల్ వ్యవహారంపై విచారణ చేపట్టింది ఇక్కడ హైకోర్టు. సుప్రీంకోర్టు ఈ విధంగా ఇక్కడ ఢిల్లీలో జరిగిన కారణంగా వరదల్లో చిక్కుకొని చనిపోయిన విద్యార్థుల నేపథ్యంలో ఇక్కడ సుప్రీంకోర్టు స్పందించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా నోటీసులు అందివ్వడం జరిగింది ఇక్కడ సుప్రీంకోర్టు. కోచింగ్ సెంటర్లకు ఎలాంటి నియమ నిబంధనలు ఇచ్చారో వెంటనే తెలియజేయాలన్నట్టుగా సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లను డెత్ ఛాంబర్లుగా మారాయని సుప్రీంకోర్టు ఫైర్ అయ్యింది. కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు, అధికారులు స్టూడెంట్స్ జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడింది. ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద పోటెత్తి 3 సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు మృతి చెందడాన్ని సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర సర్కార్తో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి సోమవారం నోటీసులు జారీ చేసింది. తాజాగా జరిగిన విషాద ఘటన అందరి కళ్ళు తెరిపించిందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ బుయాన్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విధంగా ఢిల్లీలో జరిగిన కోచింగ్ సెంటర్ నిర్వాహకం వల్ల వరదల్లో చిక్కుకుపై చనిపోయిన 3 విద్యార్థుల కారణంగా ఇక్కడ సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించినట్టుగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. నోటీసులు అందించింది ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు. ఎలాంటి నియమ నిబంధనలు కేటాయించారు ఢిల్లీలో కొనసాగుతున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో కానీ ఇక్కడ వెంటనే తెలియజేయాలన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చెప్పుకోవచ్చు. భద్రతా ప్రమాణాలు పాటించకుంటే ఆన్లైన్లోకి మారాలి. ఇది చాలా భయంకరమైన సంఘటన. ఐఏఎస్ అవ్వాలని లక్ష్యంతో స్టూడెంట్స్ ఎంతో దూరం నుంచి ఇక్కడకు వస్తున్నారు. కానీ కోచింగ్ సెంటర్లు వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. వారి కలలను కల్లలు చేస్తున్నాయి. కోచింగ్ సెంటర్లను సక్రమంగా నిర్వహించడంలో ఆఫీసర్లు విఫలమయ్యారు అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. విధంగా భద్రతా ప్రమాణాలు పాటించకుంటే ఆన్లైన్లోకి మారాలి. ఇక్కడ భద్రతా ప్రమాణాలు లేకపోతే అది ఆన్లైన్ క్లాసులు నిర్వహించి కోచింగ్ చెప్పుకోవాలన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు సూచించింది. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకొని ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల జీవితాలతోటి ఆడుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కోచింగ్ సెంటర్లను సక్రమంగా నిర్వహించడంలో ఆఫీసర్లు విఫలమయ్యారని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ 20 గేట్లు ఓపెన్. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తుండడంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 583 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 10 గేట్లు 12 అడుగులు ఎత్తి దిగువకు 3,10,084 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నిండడంతో కిందకు నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి భారీ వర్షాల కారణంతో ఎగువ నుంచి భారీగా వచ్చి నీరు చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండిన కారణంగా ఇక్కడ కిందికి నీటిని వదిలేరు. ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. నాగార్జున సాగర్ నిండడంతో ఇక్కడ 20 గేట్లు కిందికి వదిలినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా
తీన్మార్ రక్షించండి హెల్ప్ అని ఇక్కడ ప్రజా వ్యతిరేకత ఇక్కడ బంగ్లాదేశ్ను ఉద్దేశించి తీన్మార్ వార్తలు ఇక్కడ రాయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.